గతం గురించి ఆలోచించకు, కన్నీరు వస్తుంది. భవిష్యత్తు గురించి ఆలోచించకు, భయమేస్తుంది. చిరునవ్వుతో వర్తమానాన్ని ఆస్వాదించు, సంతోషం మీ సొంతమవుతుంది. మీరు ప్రతిరోజు తృప్తిగా నిద్రించాలనుకుంటే ప్రతి ఉదయము ఒక చక్కటి సంకల్పంతో నిద్రలేవడం అలవాటు చేసుకోండి. నువ్వు దాచుకున్న కోట్ల డబ్బు కంటే నీ కోసం అమ్మ దాచుకున్న ఆకలి విలువ చాలా ఎక్కువ. అహాన్ని అవసరాల కోసం వాడి అనుబంధాల కోసం వీడాలి. అప్పుడే జీవితం బాగుంటుంది. కూతురు మీద తండ్రి చూపించినంత ప్రేమ ఈ ప్రపంచంలో ఎవ్వరూ చూపించలేరు. భార్య తన భర్తకు మహారాణి కాకపోవచ్చు, కానీ కూతురు మాత్రం తండ్రికి ఖచ్చితంగా మహారాణే. అందం చూసుకుని మురిసిపోతే అదే అందం నిన్ను ముంచినప్పుడు తెలుసుకుంటావు. అందం కన్నా మనసు ముఖ్యమని అన్నది మాటే కదా, ఏమవుతుంది అని తేలికగా తీసుకోకు. ఎందుకంటే నరం లేని నాలుక అన్న మాటకి నరాలన్నింటికీ జీవం పోసే గుండె గాయపడుతుందని గుర్తుంచుకో. మనల్ని ఇష్టపడే మనుషుల దగ్గర అహంకారం, మనల్ని పట్టించుకోని మనుషుల మీద మమకారం అస్సలు చూపించకూడదు. తల వంచి నేలపై కూర్చొని ఆలోచించడం కాదు, తల ఎత్తి ఆకాశం వైపు చూసి ఉన్నతమైన ఊహలకు రెక్కలు తొడగండి. ఎవరైతే ఒంటరిగా ఉండలేరో, అలాగే ఎవరైతే ఒంటరితనాన్ని ఒక నరకంగా భావిస్తారో వారు ఎప్పటికీ అనుకున్నది సాధించలేరు. నదికి లక్ష్యం సముద్రం అని అనిపిస్తుంది, కానీ నదికి లక్ష్యం ప్రవహించడమే. అలాగే జీవిత లక్ష్యం జీవించడమే. నీ ప్రతిభ ఆధారంగా నిన్ను అనుసరించే జనాలు చాలా తక్కువ ఈ లోకంలో. ప్రతి ఒక్కరికి కావలసింది ప్రతిభ కనపరిచే వాళ్ళు కాదు, ఎంతో కొంత భృతిని కల్పించేవాళ్ళు. నువ్వు కోరుకున్నవి అన్నీ రావు నీ జీవితంలో. నీ కోరిక కోసం ఏదైనా చేస్తే వస్తుంది. కార్యం చేయకుండానే కర్మఫలం అనుభవించాలి అంటే అది అత్యాశే అవుతుంది. కంటికి కనిపించేది మాత్రమే నమ్ముతాను అనే మూర్ఖుడు ఇలా అంటున్నాడు. డబ్బుకు రూపం ఉంది, ఆ పరమాత్మునికే రూపం లేదు, అన్నీ ఊహా చిత్రాలే. జీవితంలో సెటిల్ అవ్వడం కన్నా అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం, కానీ అడ్జస్ట్ అయితే మాత్రం సెటిల్ అవ్వడం చాలా సులభం. ఒంటరితనం కూడా ఒక అదృష్టమే. బ్రతుకుపై ఆశ ఉండదు, చావు అంటే భయం ఉండదు. మంచి చెప్పి మందలించు, తప్పు లేదు, కానీ మంచి మాటల మాటున ఇతరులను హేళన చెయ్యకు. అది నీలో నిండిన అసూయకు, నీ మనసుకు పట్టిన మురికి అద్దం పడుతుందని మరువకు. మహావృక్షం కూడా మౌనంగానే ఎదుగుతుంది. అలాగే మహానుభావులుగా మిగలాలంటే మాటల కంటే చేతలకు ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి. ఒక మనిషి మనోవేదనకు గురైతే మనశ్శాంతిగా బ్రతకలేడు. ఒకరు ఏదైనా చేస్తున్నారంటే సలహాలు ఇవ్వు, నువ్వు చెప్పిందే చేయమనకు. నీ ఆలోచనలు ఒకరికి చెప్పు, కానీ వాళ్ళపై రుద్దకు. నీ పని నువ్వు చూసుకో, పక్క వాళ్ళచే చేయించకు. విమర్శించి విలువ తగ్గించుకోవడం కంటే విశ్లేషించి సరిచేయడం ఉత్తమం. సరైనదే అయితే ప్రశంసించి ప్రోత్సహించడం ఉత్తముని లక్షణం. నీ ఇంటి విషయాలు ఎవరికీ చెప్పవద్దు. ఇతరుల గురించి నీవు మాట్లాడవద్దు. నీ క్లోజ్ ఫ్రెండ్కైనా నీ ఇంటిలో జరిగే సంఘటనల గురించి చెప్పవద్దు. మనిషికి గొప్ప ఆభరణం వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వం విలువ మన జీవన విధానాన్ని మార్చేస్తుంది. అలాంటి వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వస్వాన్ని కోల్పోయినట్లే. ఒక ఆడది తన జీవితంలో జరిగే అన్ని విషయాలను, అనగా కష్టమైన నష్టమైన, చెప్పుకునేది కేవలం ఇద్దరు వ్యక్తులతో మాత్రమే. అది ఒకటి తన కన్న తల్లి, రెండోది కట్టుకున్న భర్త. ఈ ఇద్దరూ కాకుండా నీతో తన బాధలు చెప్పింది అంటే తాను నిన్ను పూర్తిగా నమ్మింది అని అర్థం.